హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండేనే రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాను, కానీ అయితే సండే రోజే ఎక్కువ పనులు అయితే అయిపోయాయి అనమాట. ఈ సండే ఎలా జరిగింది అనేది చూసేయండి. మా ఇంట్లో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా దోశపిండిని అయితే నిన్ననే రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్ లీవ్ వచ్చిందంటే సరే మా పిల్లలు వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చేయమంటారనమాట. ఇంకా ఈ సండే అయితే దోశలు చేయమని చెప్పారు, అందుకని చెప్పి నేనైతే దోశలు చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మా హస్బెండ్కి ఇష్టమైన రెసిపీయే చేస్తూ ఉంటానన్నమాట. కర్రీ అనేది ఇంకా పిల్లలకి ఇష్టమైంది, హస్బెండ్కి ఇష్టమైంది చేస్తూ ఉంటాను. వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు అనమాట. వాళ్ళు ఏం తింటే నేను కూడా అదే తినేస్తాను. నాకంటూ స్పెషల్గా ఏమీ ఇంకా వండుకోను అనమాట. వాటినే ఇష్టంగా తింటూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడైతే దోశలతో పాటు టమాటా చట్నీ చేశాను. చట్నీ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బట్టలు అవి అన్నీ వాష్ చేసేసాను అనమాట. అవైతే ఆరబెడుతూ ఉన్నాను. బట్టలు అనేది ఇంకా సండే వస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. స్కూల్ డ్రెస్సులు, నెక్స్ట్ మా హస్బెండ్ డ్యూటీ యూనిఫాము, ఇవన్నీ కూడాను కాస్త బట్టలు అయితే ఎక్కువే ఉంటాయి. ఇంక ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బట్టలు హెవీగా అవుతూ ఉంటాయి. వింటర్లో అయితే స్వెటర్లు అవి ఎక్స్ట్రా ఉంటాయి. సమ్మర్లో అయితే టూ డ్రెస్సెస్ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అట్లా 2 పూట్ల స్నానాలు చేస్తూ ఉంటారు కాబట్టి డ్రెస్సులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇట్లా బట్టలు అయితే ఉతికి ఆరేసాను అనమాట. నెక్స్ట్ మాకైతే ఇక్కడ ఎండలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే, కానీ బయట అయితే వేడిగా ఉంటుంది. ఇంట్లో అయితే మాత్రం క్లైమేట్ చాలా బాగుంటుంది. అదే ఈ టైంలో ఊర్లో అయితే చాలా ఎండలు, చాలా వేడిగా ఉంటుంది, హీట్గా ఉంటుంది అనమాట. మండిపోతాయి ఎండలు అనేవి. నెక్స్ట్ ఇలా బట్టలు అయితే ఆరేయడం అయింది. మధ్యాహ్నం కోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కోసం కర్రీ కోసం మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారు. మా ఆయనకి చేపలు అంటే చాలా ఇష్టం. వీటితో అయితే చేపల పులుసు చేయమని చెప్పారనమాట. నేనైతే ఇంకా చేపలన్నింటినీ బాగా వాష్ చేసేసి ఇలా ముందుగా కొంచెం మసాలా పెట్టేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పులుసు కోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసి కొద్దిగా పుల్ల వేసి మరిగిస్తున్నాను అనమాట. ఇది మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, వాటినైతే ఇందులో వేసేస్తాను. ఇలా అయితే చేపలు అనేవి చెదిరిపోకుండా బాగా ఉంటుంది. రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా వస్తుందన్నమాట. మీరు ఎలా చేపల పులుసు చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఇంకా గార్నిష్ కోసమని కొద్దిగా కొత్తిమీరనైతే వేస్తున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో ఈ కొత్తిమీర స్మెల్ అంటే అస్సలు పడేది కాదు. మా హస్బెండ్ కూడా అదే అంటున్నారనమాట. చూడు, ఒకప్పుడు తినేదాన్ని కాదు, ఇప్పుడు ఎంతెంత కొత్తిమీరని వేస్తున్నావో అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చేప ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఎంత నీట్గా వచ్చాయో. ఈ విధంగా చేపల పులుసు చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. నేనైతే రెసిపీ మొత్తం ఏమీ పెట్టలేదు. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చేశాను, కావాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు బాదం మిల్క్ షేక్ చేయమని చెప్పారు. దానికోసమని ముందు రోజే నేను బాదంలు అయితే నానబెట్టేసి ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఈవినింగ్ అయితే బాదం మిల్క్ షేక్ని అయితే రెడీ చేసేసాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగారు. సమ్మర్ అంటే రోజు ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది కదా. ఈ సండే అయితే ఇలా బాదం మిల్క్ షేక్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ బాదం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇలా మిల్క్ షేక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేసాను. మా హస్బెండ్కి కూడా టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చానమాట, ఎలా ఉందని చెప్పి. మా వారైతే మిల్క్ ఎక్కువగా తాగరు కాబట్టి జస్ట్ టేస్ట్ చేశారు. కొంచెం టేస్ట్ చేసి నాకే ఇచ్చేసారనమాట. మళ్ళీ నువ్వే తాగని చెప్పేసి, బాగుందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడైతే నైట్ మా పిల్లల కోసం అనేసి ఎగ్ రైస్ చేశానమాట. మధ్యాహ్నం రైస్ కొంచెం ఎక్స్ట్రా ఉండిపోతే దాన్ని ఇంకా ఎగ్ రైస్గా ప్రిపేర్ చేసేసాను వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా చేపలు ఉన్నాయి కదా, వాటితోనే నైట్కి రైస్ కొంచెం పెట్టుకొని మేమిద్దరం అయితే తినేస్తామని చెప్పేసి వాళ్ళిద్దరికి ఈ రైస్ని అయితే ఎగ్ రైస్ని చేసేసాను. మా పిల్లలు అయితే ఒక పూట తింటే మళ్ళీ రెండో పూట నాన్ వెజ్ అనేది తినడానికి ఇష్టపడరు అనమాట ఎక్కువగా. ఇంకా ఇలా ఎగ్ రైస్ అలా అయితే బాగా తింటారనమాట. అందుకని చెప్పి వాళ్ళ కోసమని ఎగ్ రైస్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా సండే ఇలా కొద్దిగానే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా పనులు ఎక్కువైపోతాయి అనమాట. ఈ సండే అయితే ఇలా ఫుల్ బిజీగా అయిపోయింది, ఖాళీ అనేదే లేదనమాట.
ఇంక ఇలా పిల్లలకైతే ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసేసాను. పిల్లలకి లీవ్ కదా, ఒక అరగంట లేట్గా లెగుద్దామన్నా కూడా కుదరదు. ఎందుకంటే సండే కూడా అంత హెవీగా పని అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళే రోజు అయితే టైం టు టైం పనులు అయిపోతాయి కాబట్టి కొద్దిగా రెస్ట్ అయినా దొరుకుతుంది. కానీ సండే రోజు అయితే అసలు రెస్ట్ అనేదే దొరకదు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. అలా అయిపోతుంది నా సండే అయితే. ఈసారి ఇలా అయిపోయింది. ఇంకెక్కడైతే చేపలు ఉన్నాయని చెప్పాను కదా, వాటితో అయితే నేను మా హస్బెండ్ డిన్నర్ అయితే చేసేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే పిల్లల కోసమని ఎగ్ రైస్ని తీసుకెళ్ళి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేశారు, చాలా ఇష్టంగా తిన్నారు. మా చిన్నోడికి అడుగుతుంటే ఎప్పుడు నన్నే అడుగుతావేంటి, అన్నయ్యని కూడా అడుగు అనేసి అంటున్నాడు. పెద్దోడికైతే వీడియోస్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, అందుకని చెప్పి దూరంగా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడైతే కర్రీని అయితే వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ వంటలు బాగుంటాయి బాగోవా. ఇంకెక్కడైతే మా వారికి అయితే భోజనం అయితే పెట్టేశాను అనమాట, డిన్నరు. మా పిల్లలు అయితే తినేశారు ఆల్రెడీ, పడుకొని క్రికెట్ చూసుకుంటున్నారు. ఫైనల్గా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. మా హస్బెండ్ది నాది అందరం డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి పడుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, సండే వ్లాగ్ అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.